నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ రివ్యూ. వెంకీ బ్లాక్ బస్టర్ కొట్టాడా? విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. గతేడాది సంక్రాంతికి సైంధవ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్ తిరిగి ఏడాది విరామం తర్వాత ఈ సినిమాతో మళ్ళీ సంక్రాంతికి రాబోతున్నారు. సైంధవ నిరాశపరచడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని వెంకీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగా దర్శకుడు అనిల్ రావుపుడి కామెడీని అద్భుతంగా పండించడంలో సిద్ధహస్తుడు కావడం, ట్రైలర్ హిట్ అవ్వడం, పాటలు ట్రెండ్ క్రియేట్ చేయడంతో కుటుంబ ప్రేక్షకులంతా ఈ సినిమా చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. 14వ తేదీన రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బుక్ మై షోలో టికెట్లు అమ్ముడుపోతూ ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. బీన్స్ స్వరాలు అందించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యుబైఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయిలో ఒక కామెడీ చిత్రాన్ని చూసామని, కడుపుబ్బా నవ్వుకున్నామని చెప్పినట్లు సమాచారం. ఇందులో వెంకీ కామెడీ టైమింగ్ తో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ అనే రీతిలో వచ్చాయంటున్నారు. మొదటి నుంచి చివరి వరకు సినిమాలో హాస్యానికి కొదవలేదన్నారు. సినిమాలో హాస్యాన్ని పంచే సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్ వచ్చే సన్నివేశాలు కూడా ఉన్నాయని, మొత్తంగా ప్రేక్షకులంతా సకుటుంబ సపరివారమంతా ఈ సినిమా చూసి ఆనందించవచ్చని సెన్సార్ సభ్యులు అన్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావుపుడి కూడా ఈ సినిమాను చాలా విభిన్నంగా ప్రమోట్ చేశారని, టీవీల్లో కార్యక్రమాలను ఉపయోగించుకోవడం, రీల్స్ చేయడం, ఇంటర్వ్యూలన్నీ చాలా ఫన్నీగా రూపొందించడం లాంటివన్నీ కలిపి ఈ సినిమాను విడుదలకు ముందే ప్రేక్షకులకు దగ్గర చేశాయి. విడుదలైన తర్వాత ఈ సినిమాకు అత్యధిక రోజుల్లో లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. విడుదలైన తర్వాత ఈ సినిమాకు అంచనాలకు తగినట్లుగా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.